హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇవాళ మనం కోడిగుడ్డు కూర వండుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించేసి చిన్న తపాలా పెట్టేద్దాము. మన పాత్ర వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసేద్దాము. నూనె కాగిన తర్వాత అందులోకి 1 స్పూను ఆవాలు వేసేద్దాము. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసేద్దామండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టిన ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఇది. ఇలా వేసేసి ఇలా కలిపేద్దామండి. ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు క్లీన్ చేసి కట్ చేసి పెట్టానండి. అది కూడా వేసేద్దాము. మొత్తము ఇలా కలిపేద్దామండి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసేద్దాము. ఇలా ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. జ్యూసీగా అయిపోతాయన్నమాట. అందుకోసం ఈ చిన్న టిప్ అండి. కలిపేసి మూత పెట్టేద్దాము. మగ్గనిద్దామండి. మధ్యలో కలుపుదాము. చూసారా, కలర్ మారిందండి, మగ్గిపోతున్నాయండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి రెడీగా పెట్టిన టమాటా ముక్కల్ని కూడా వేసేద్దాము. 2 పెద్ద సైజు టమాటాలండి, ముక్కలు చేసి పెట్టేశాను. ఇవి కూడా వేసేసి మొత్తము ఇలా కలిపేద్దాము. టమాటాలు మగ్గటానికి ఇప్పుడు కొంచెం టైం పడుతుందండి. మంట సిమ్లోనే పెట్టి మనము మగ్గిస్తూ ఉండాలన్నమాట. ఓర్పుగా మనం ఈ టమాటాలను మగ్గించుకోవాల్సి ఉంటుందండి. మూత పెట్టేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడే మనము స్టవ్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదండి. అప్పుడప్పుడు కలిపేసి మనం చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ ఉండొచ్చండి. మాడకుండా చూసుకోవాలి. అడగంటకుండా మంట సిమ్లోనే పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట. దీంట్లోకి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇది మనమే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఇలా కలిపేద్దాము. అర స్పూను పసుపు కూడా వేసేద్దామండి. మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేద్దాము. ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఎక్కువ టైం తీసుకుంటుందండి. టమాటాలు ఓర్పుగా కలుపుకోవాలన్నమాట. ఈ గెంటితో మనము ఏం చేస్తామంటే దీన్ని ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా అంటే చితక్కొట్టేద్దాం. అప్పుడే త్వరగా మగ్గిపోతాయండి, మెత్తగా అయిపోతాయి. ఇలా కలిపేసి దీంట్లోకి 2 స్పూన్లు కారం వేసేద్దాము. కలిపేద్దాము. ఇందులోకి కొంచెం నీళ్లు పోసేద్దామండి. సైడుల్లో ఉన్న మసాలాలంతా కూరలోకి వేసేసి ఇలా మొత్తం ఇలా కలిపేద్దాము. మనము ఉడికించి ఒలిసి పెట్టేశానండి కోడిగుడ్లు 2. వాటికి ఇలా గీట్లు కూడా పెట్టేశానండి. అవి కూడా వేసేసి ఇంకొంచెం నీళ్లు పోసేసి కలిపేద్దాము. ఇందులోకి ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు కలిపి పొడి చేసి పెట్టాము అండి. ఆ పొడి కూడా కొంచెం వేద్దామండి. అంటే ఒక పావు స్పూన్ వేయాలన్నమాట. ఎక్కువ వేయకూడదు మసాలా అండి. ఇది మనమే రెడీ చేసుకోవాలండి.
ఇలా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి మనం ఆ పౌడరు, ఇలాంటి మసాలా కూరలన్నిటిలోకి వేసుకోవచ్చండి. ఇందాక మనం కొంచెం ఉప్పు వేసాం కదా! ఇప్పుడు ఇంకా కొంచెం వేసామన్నమాట. మొత్తము ఇలా కలిపేసి మూత పెట్టేసి మంట కొంచెం హైలో పెట్టేద్దాము. మూత పెట్టేద్దాం. మధ్యలో ఒకసారి కలుపుదామండి. ఆ మసాలాని మనము ఇలాంటి నాన్ వెజ్ కూరలన్నిటిలోనూ వేసుకోవచ్చండి. చికెను, మటను, ఇగుర్లు చేస్తే వేసుకోవచ్చు. అలాగే ఫ్రై చేస్తాం కదా! అందులో కూడా లాస్ట్‌లో ఆ పొడి చల్లుకోవచ్చండి. టేస్ట్‌గా ఉంటుందండి. నాన్ వెజ్ చికెన్ పులుసు అలాంటివి చేస్తాం కదండీ! సంగటిలోకి నాటుకోడి పులుసు అలా చేస్తాం కదా! ఆటిల్లో కూడా ఏసుకోవచ్చండి. ఇదిగోండి కోడిగుడ్లు ఉడికిపోయింది. ఇప్పుడు మనం మన స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు కూర వేసేద్దాము. అంతే అండి. మన వేడి వేడి అన్నము, కోడిగుడ్డు కూర, మసాలా వేసిన కోడిగుడ్డు కూర రెడీ రెడీ అయిపోయాయండి. పట్టండి. ఆమ్.